मित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दसक्रमात्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतघ्नो मेदिनीपतिः त्रिपदादिराजो महासङ्ग्रामकृत महावराहो गोविन्द श्रीशेन कनकाङ्गदी गुह्यो कबीरो गहनो पुत्रचक्रगणाधरः वेदास्वाङ्गोचित कृष्णो ध्रुवसङ्कर्षणोचितः परमो वार्णो वृक्षपुष्कराक्षो महागणाः भगवान् प्रबलानन्दी वनमालेहलायुधः आदित्यो ज्योतिरादित्य सहिष्णुर्गस्ततमः सुवर्णवाकण्ठपरशुद्धार्णो द्रविणं सदः दिवसृक्समशिक्सासो वाचस्पतिरयोनिरः त्रिसामासामगस्सामानिष्वाणं देशनं शिशक सन्न्यासकृतमशातो निष्ठाशान्तिपरायणं शुभाङ्गशान्तिरस्पष्टाकुमुदकुमुदैषयः लोहितो गोपतिर्गोक्ता वृषाक्षो वृषप्रियः अनिवर्तिनिमुद्रात्मा संक्षेप्तक्षेमकृशिवः श्रीवत्सवक्षा श्रीवास श्रीपति श्री సార్
व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मदेव वासिष्ठाय नमो नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाद्रि समस्तानं ब्रह्मांडे नास्ति किंचनः वेंकटे समो देवो न भूतो न भविष्यति। ఈరోజు అద్భుతమైనటువంటి రోజు అంగారక సంకష్ట చతుర్థి అని చెప్పేసి దీన్ని ధర్మశాస్త్రాల్లో చెప్తారు. అంటే కొన్ని రోజులు మనకు అరుదుగా వస్తుంటాయన్నమాట. అట్లాంటి సమయంలో మనము భగవంతుణ్ణి ధ్యానించడం వల్ల మనము చేసుకున్నటువంటి మనలో ఉండేటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా వెళ్తాయన్నమాట. సపోజ్ మనం ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ ముందు రోజు బాగా చదివినాం అనుకోండి, ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. అట్లే కొన్ని మంచి రోజులు ఉంటాయి. అట్లాంటి రోజుల్లో భగవంతుని అనుగ్రహము మెండుగా ఉంటుంది. అట్లాంటి అనుగ్రహాన్ని కావాలంటే ఆ రోజు మనము పవిత్రమైనటువంటి మనస్సుతో, మంచి ధ్యానముతో, మంచి విశ్వాసముతో, మంచి ఆర్తితో, మంచి ప్రేమతో భగవంతుణ్ణి మనము స్మరించడం వల్ల మనలో పవిత్రమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి అని ధర్మశాస్త్రాలు చెప్తారు. కాబట్టి పవిత్రమైనటువంటి ఆలోచనలు కలగాలి అంటే భగవంతుణ్ణి కొన్ని మనము స్పెసిఫిక్గా ఉండేటువంటి కొన్ని పండుగలు, కొన్ని తిథులు, కొన్ని వారాల్లో అలాంటి దేవతా అనుగ్రహము మనకు మెండుగా ఉంటుంది. కాబట్టి ఆ మెండుగా ఉండేటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఇది అంగారక సంకష్ట చతుర్థి అంటారు దీన్ని. అంటే అంగారక చతుర్థి అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే, కృతవీర్యుడు అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు. అతను వాళ్ళ నాన్న ఒకసారి ఎందుకు ఈ విధంగా పేరు వచ్చింది, ఒక్కొక్క సంకష్ట చతుర్థికి ఒక్కొక్క రకమైనటువంటి పేరు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చెప్తాడు. ఒకసారి భరద్వాజ మహర్షి తపస్సు చేస్తున్నాడంట. సప్త ఋషుల్లో ఒకడైనటువంటి భరద్వాజ మహర్షి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయన వేదాంగాలు చదివినటువంటి వాడు, మనసును చాలా నిగ్రహించుకున్నటువంటి వాడు, పూర్తిగా భగవద్ ధ్యానంలో నిమగ్నమయ్యేటువంటి వాడు. అలాంటి వానికి ఒకసారి ఆ ఆశ్రమంలోకి ఒక అప్సరస ప్రవేశించిందంట. సో అప్సరస ప్రవేశించినప్పుడు అతని యొక్క మనసు చెలించిందన్నమాట. అతని యొక్క మనస్సు చలించడం వలన వాళ్ళ యొక్క చూపులతోనే ఎదుటి వాళ్ళకి సంతానం అవుతుందన్నమాట. భగవద్ అనుగ్రహం అట్లా ఉంటాయన్నమాట. వాళ్లలో వీర్యం అనేటువంటిది రేతస్కరమై ఒక బాలుడు జన్మించినాడంట. అక్కడ ఎర్రగా ఉండేటువంటి ఒక బాలుడు జన్మించినాడంట. సరే అని చెప్పేసి ఆ బాలుని భూదేవి తీసుకొని పోయి పెంచిందంట. తర్వాత ఆయన మనోనిగ్రహానికి వచ్చేసినాడు. కొద్దిసేపు మాత్రము విచలితకు గురి అయినాడు అనమాట. మనసు కొంతగా విచలితమైందనమాట. ఎటువంటి వాళ్ళకైనా భరద్వాజ మహర్షికి విచలితమైంది. ఆ మనసు ఆ విచలితం కావడం వల్ల ఒక కొడుకు పుట్టడం అనేటువంటి జరిగిందన్నమాట. సో ఇట్లా ఆ విధంగా కొడుకు పుట్టడం జరిగింది. 7 సంవత్సరాలు అక్కడ భూదేవి ఆమె అతన్ని పెంచిందనమాట. భూదేవి పెంచిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత భూదేవి ఏం చేసిందంటే, ఈ భరద్వాజ మహర్షికి ఆ కొడుకును అప్పగించడానికి వచ్చిందనమాట. స్వామి, మీ వల్లనే ఈ కొడుకు ఏర్పడినాడు, కాబట్టి మీరు ఈ కొడుకును పెంచుకోండి, మీ కొడుకే అని చెప్తే ఆయన చాలా ఆనందపడి, నాకే తెలియలేదు నాకు కొడుకు పుట్టినట్టుగా. మనకందరికీ తెలుస్తాయంటే మన కొడుకులు పిల్లలు ఉన్నట్లుగా. వాళ్ళు కొద్దిసేపు మనసు విచలితం కావడం వల్ల పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకంత ఇది ఉండదు, సంతానం మీద అంత ఇది ఉండదు అన్నమాట. ఆ విధంగా ఆయన్ని తీసుకొని చాలా ప్రేమగా పెంచుకొని తర్వాత 8 సంవత్సరాలకు ఉపనయన సంస్కారాలన్నీ చేసి అన్నీ చేస్తాడనమాట. అన్నీ చేసిన తర్వాత ఒక గణేష మంత్రాన్ని ఉపదేశిస్తాడు. చూడండి, తండ్రి చేయాల్సినటువంటి పని ఎక్కడ చేసినాడు ఆయన. తండ్రి ఏం చెప్తాడు, ఈ కాలంలో అయితే బాగా సంపాదించుకోరా అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పినాడు ఆయన, నువ్వు బాగా తపస్సు చేయమని చెప్పేసి ఒక గణేష మంత్రాన్ని చెప్పినాడు. ఆ పిల్లవాడు తదేక దృష్టితో మనసును స్థిరంగా ఉంచుకొని ఆ గణేష మంత్రాన్ని తదేకంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు గణపతి ప్రత్యక్షమైనాడంట ఆ పిల్లవాడికి. ఆ గణపతి ప్రత్యక్షమైన తర్వాత ఆ గణపతి
నీకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పినాడు. ఏం వరం కావాలో కోరుకో అంటే, స్వామి నేను దేవతలతో పాటు అమృతాన్ని తాగేటువంటి అవకాశం ఇవ్వమని చెప్పినాడు అనమాట. సరే అని చెప్పేసి ఆయన దేవతలతో పాటు అమృతాన్ని సేవించేటువంటి అవకాశం ఇచ్చినాడు అనమాట. తర్వాత తదుపరి జన్మలో ఆయన ఒక మహాభక్తుడిగా నర్మదా నదీ తీరంలో పుట్టాడనమాట. ఆ నర్మదా నదీ తీరంలో అక్కడ ఆ పిల్లవాడు ఎర్రగా ఉండడం వల్ల అంగారక గణపతి అని చెప్పేసి అక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుందన్నమాట. ఆ అంగారక చతుర్థి రోజు ఎవరైతే మంచి పూజను, గణపతి పూజను మనం పవిత్ర హృదయంతో చేస్తారో ఆ రోజు గణపతి అనుగ్రహము ఏ విధంగా అయితే ఆ పిల్లవానికి భరద్వాజ మహర్షి యొక్క కొడుకు ఏ విధంగా లభ్యమైందంటే ఆ విధమైనటువంటి ఫలితాలు మనకు కూడా లభ్యమవుతాయని చెప్పేసి మనకు పురాణ కథల్లో ఉందన్నమాట. కాబట్టి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క పేరు ఉంటుంది. గణపతి వైభవం అనేటువంటిది మనం ముద్గల పురాణం అని చెప్పేసి మనం చదివితే అందులో గణపతి వైభవం అనేటువంటిది ఉంటుంది. ఆసేతు హిమాచలము కూడా గణపతి దేవాలయాలన్నీ కూడా మనకు వ్యాపించి ఉన్నాయి. గణపతికి స్వరూపము ఓంకారమే గణపతి యొక్క స్వరూపం. ఆ గణపతి యొక్క స్వరూపంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా ఉంటారు. కాబట్టి గణపతికి మనము పూజ చేయకుండా పోతే ఎక్కడ ఏ పూజ జరిగినా, ఏ వ్రతము చేసినా, ఏ యాగం చేసినా ఫస్ట్ గణపతి పూజే చేయాలి. ఆ గణపతి పూజ మనం చేయలేదనుకో ఆ యాగము ఆ పూజ అంతా కూడా వేస్ట్. గణపతి పూజ చేసిన తర్వాత యాగము యజ్ఞము చేయలేదనుకోండి గణపతి అనుగ్రహం మాత్రం లభిస్తుంది. కాబట్టి గణపతి మనకు కలియుగంలో ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే, మనం గణపతిని గుర్తుపెట్టుకోవాల్సింది సంకటహరణం. అంటే మనకు సంకటం ఉంటుందన్నమాట. సంకటము అంటే ఏమి? అడ్డు ఉంటుందన్నమాట. మనకు సంకటాలు అంటే ఏమి? కష్టాలు, విపరీతమైనటువంటి కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాల నుంచి పోగొట్టుకోవడానికి మనకు ఈ సంకష్టహర చతుర్థిని నెలకు ఒకసారి జరుపుకోవడము, ఆ కష్టాలను నివేదించడము, ఆ కష్టాలకు తగినటువంటి పరిష్కారము భగవంతుడు మనకు ఆలోచనల ద్వారా సూచిస్తాడు. ఆయనేం తెచ్చిపెట్టడం మనకు ఏదో ఒక గొప్ప ఆలోచన, మంచి ఆలోచన ఇచ్చి ఆ ఆలోచన ద్వారా మనకు ఇది చేస్తాడనమాట. అందువల్లనే దీన్ని సంకటహర చతుర్థి అంటారు. ఇంకా కొంత వేదాంతంలోకి, ఆధ్యాత్మికతలోకి పోతే మన మాయను తొలగించేటువంటి వ్రతము సంకష్ట చతుర్థి. అంటే మనలో ఉండేటువంటి మాయ ఉంటుంది. మాయ అంటే నేను గొప్పవాడిని, నాకంటే అందగారు లేరు, నాకు చాలా డబ్బులు ఉన్నాయి, నా మాటే చెల్లాలా, నేనే గొప్పవాడిని అనే మాయ ఉంటుందన్నమాట. ఆ మాయ మనల్ని ఏం చేస్తుందంటే భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి అడ్డుపడుతుందన్నమాట. ఎప్పుడైతే మనిషిలో అహంకారం ఉంటుందో, ఎప్పుడైతే మమకారం ఉంటుందో వాళ్ళు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోలేరు. భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలంటే అందరూ ఒకటే అనేటువంటి దాంట్లో ఉండాలన్నమాట. అందరూ ఒకటే అనేటువంటి భావన ఉంటే వాళ్ళు భగవత్ తత్వాన్ని తెలుసుకుంటారు. ఎట్లా? ఎవరికి చూడండి, మనం ఎక్కడన్నా ఒక పిల్లవాడు చనిపోయినాక అయ్యో అంటాం. కొంతమంది పోతే పోన్లే జనాభా తగ్గింది అంటాం. అట్లనే వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఎవరికి బాధ కలిగింది అనుకోండి అయ్యో అంటాం అన్నమాట. అది హృదయం, అది కరుణ అంటారు. అదే అట్లాంటి కరుణ, అట్లాంటి దయ కలిగినటువంటి చోట భగవంతుడు ఉంటాడు అని చెప్పేసి మనకు ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడు మంచి ఆలోచనలు ఇస్తాడు. గా అనేటువంటి పదానికే ధర్మశాస్త్రంలో గొప్ప అర్థాలు ఉన్నాయి. గణపతి అంటారు, గా అంటే గీత అంటారు, గౌరీ అంటారు, గోవింద అంటారు, గోవు అంటారు, గాయత్రి అంటారు, గోదావరి అంటారు. అంటే గా అనే పదానికే ఎంతో వైశిష్టం అనేటువంటిది ఉంది. ఆ గా అనేటువంటి పదాన్ని ఉచ్చరిస్తేనే మనలో పాపాలు పోతాయని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన గణపతిని మనము ఈ నెలకు ఒకసారైనా మనలో ఉండేటువంటి ఒక ఆత్మతత్వాన్ని, మన పరమాత్మతత్వాన్ని, మన జీవాత్మతత్వాన్ని పరమాత్మతత్వంలో విలీనం చేయడానికి. ఎందుకంటే గణపతి ఎట్లాంటి వాడు అంటే మూలాధార చక్రానికి అధిపతి అనమాట. మూలాధార చక్రం అంటే ఏమి? మనకి ఇక్కడ ఉంటుందన్నమాట, సుషుమ్న నాడి దగ్గర ఉంటుంది. అది మనకు 6 చక్రాలు ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయన్నమాట. ఆ 7 చక్రాల్లో మూలాధారం మొదటిదన్నమాట. ఆ మూలాధార చక్రం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది గణపతిని కొలవడం వల్ల. మూలాధార చక్రం అంటే ఏమి? మూలాధార చక్రం అనేటువంటిది ఆత్మవిశ్వాసానికి ఫేమస్ అన్నమాట.
మనిషికి ఆత్మవిశ్వాసం లేకుండా పోతే భగవంతుని విశ్వాసం లేకపోయినా పర్వాలేదంట. ఆత్మవిశ్వాసము ఉంటేనే వాడు మనము కలియుగంలో బ్రతకగలుగుతాడన్నమాట. ఆత్మవిశ్వాసం లేకుండా పోతే భగవంతుని విశ్వాసం కలగదు. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలా. ఆత్మవిశ్వాసం అంటే ఏమి ఆత్మవిశ్వాసం అంటే యువకులంతా వచ్చినారు ఈరోజు. ఆత్మవిశ్వాసం అంటే దేనికి చెక్కు చెదరకుండా ఉండేది, ఏ కష్టం వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేది. చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయినారనుకో ఆత్మహత్య చేసుకుంటారు. ఇంట్లో సెల్ ఫోన్ ఇవ్వలేదనుకో, ఇంట్లో మొన్న ఎప్పుడో ఓ పిల్లవాడు సెల్ ఫోన్ ఇవ్వలేదని వాళ్ళ అక్కని చంపేసినాడు. చూడండి, ఇవి పేపర్లో వచ్చిన న్యూస్. అంటే ఇంత ఇదిగా మన ఆలోచనలు పనిచేస్తాయి. భగవతత్వం తెలియకుండా పోతే ఇంత ఇదిగా పనిచేస్తాయన్నమాట. ఇంట్లో చిన్న చిన్న దాంట్లకే ఒక ఆమె నైటీ వేసుకుందని భార్యని చంపేసినాడంట. నేను మొన్న ఎప్పుడో చూసి ఆశ్చర్యపోయినాను. నైటీ వేసుకుందని, వేసుకోకూడదని చెప్పినాడంట ఆయన. ఆమె వేసుకునింది, పాపం చంపేసినాడంట. చూడండి. సో ఇట్లాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళకి భగవతత్వం తెలిసేది కాదు. భగవతత్వాన్ని తెలుసుకుంటేనే సంసారాలు సుఖంగా ఉంటాయి, పిల్లలు మంచి విలువలతో కూడినటువంటి జీవనాన్ని అభ్యసిస్తారు, వాళ్ళలో మంచి సహృద్భావ సంబంధాలు ఉంటాయి. ఈరోజు కుటుంబాలన్నీ కలిసి భోంచేస్తున్నాయా? లేదు. ఓ రూమ్లో ఉంటారు. ఏమవుతుందో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అందరూ కలిసి భోంచేయడము, అమ్మా నాన్నలను ప్రేమించడము. ఆయన అమ్మా నాన్నలను ప్రేమించినాడు, అందువల్లే గొప్పవాడైనాడు. ఎవరైతే అమ్మా నాన్నలను ప్రేమిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఒకసారి వాళ్ళ నాన్న పరమేశ్వరుడు ఏం చెప్పినాడంటే వీళ్ళిద్దరికీ పోటీ పెట్టినాడంట. ఎవరికి? కుమారస్వామికి గణపతికి పోటీ పెట్టినాడంట. ఏమని పోటీ పెట్టినారు? మీకు గణాధిపత్యాన్ని ఇస్తాను, మీరు మన భూమండలంలో ఉండేటువంటి నదులన్నింటిలో కూడా మీరు స్నానం చేసి రండి అని చెప్పినాడు. కుమారస్వామి చాలా స్పీడ్గా పోయేవాడు. ఎట్లా? కుమారస్వామి ఇది వాహనం ఏది? నెమలి మీద హాయిగా ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు. ఈరోజు గణపతిని ఎట్లయినా కూడా నేను ఓడించవచ్చు మా అన్నని ఈజీగా అని చెప్పేసి. గణపతి చూస్తే ఆయన బొజ్జు వేసుకొని చాలా ప్రాబ్లం, ఆయనకి ఒబేసిటీ ప్రాబ్లం ఉంది. తర్వాత ఆయన వాహనం చాలా చిన్నది, ఏది? ఎలుక. చాలా కష్టం, స్టార్టింగ్ ట్రబుల్ దాన్ని, ఎప్పుడు పోతుందో ఏమో తెలియదు. ఈ ఎలక ఎట్లాంటిదంటే అవసరం లేనివన్నీ సేకరించుకుంటూ ఉంటుంది. అట్లాంటి తత్వం అనమాట. అవసరం లేనివన్నీ సేకరించుకుంటాం. చూస్తారా మీరు? ఇంట్లో బట్టలు తీసుకుని వచ్చేది, అవి తీసుకుని అన్నీ తిక్కులు దున్నట్లు. అది అవసరం లేనివన్నీ అట్లే అవసరం లేనివన్నీ సేకరించుకోకుండా భగవంతుడు మనల్ని కాపాడుతాడనమాట. అవసరం లేని విషయాలన్నీ మనం మాట్లాడుకోకుండా భగవంతుడు నియంత్రణ చేస్తాడు. అందుకే ఆయన ఎలుక మీద ఎక్కిండేదనమాట. ఆయన అందుకే ఎలుక మీద ఎక్కిండేది. ఎలుక అనేటువంటిది చంచలత్వం. అది ఎక్కడ పోతుందో తెలిసేలేదు, దానికి ఒక డైరెక్షన్ ఉండదు, ఎక్కడ పోతుందో తెలిసేలేదు. ఆ చంచలత్వాన్ని నిర్మూలించడానికే మనకు గణపతిని మనకు ఆలోచనలు చంచలంగా ఉంటాయి, ఏం చేస్తామో తెలిసేలేదు. ఓసారి రాత్రి 10 గంటలప్పుడు బ్రష్ చేస్తుంటాడు వాడు, ఏం చేస్తుంటాడో అర్థం కాదు. 12 గంటలప్పుడు అన్నం తింటా ఉంటాడు, ఇట్లా చేస్తుంటాడు. రాత్రి 9 ప్రొద్దున్నే 10 అయినా కూడా పడుకొని ఉంటాడు. మరి బ్రహ్మ ముహూర్తంలో లేయాల, 4 గంటలకే లేయాల. అట్లా ఆ విధంగా గణపతి ఏం చేసినాడు? స్వామి నాకేమీ తెలియదు, ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి? మా కుమారస్వామి చూస్తే ఆల్రెడీ ఒక 5-6 సముద్రాలు దాటేసింటాడు ఆయన, నేను ఇక్కడే ఉన్నాను, నా పరిస్థితి ఏమి అని చెప్పేసి అడిగినాడు. అడిగితే అప్పుడు నారద మహర్షి ఏం చెప్పినాడంటే, తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేయరా, నీకు విజయం కలుగుతుంది అన్నాడు. సరే అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరులు అక్కడ కూర్చొని ఉంటే ప్రదర్శన చేసినాడు. 3 ప్రదర్శనలు అయిన తర్వాత ఏం జరిగింది అంటే, నారము అంటే నారాయణుడు అని, పరమేశ్వరుడు అని, అంటే సముద్ర జలాల్లో అంతా ఆయనే ఉండేదన్నమాట. ఆ కుమారస్వామి పోతూ ఉంటే ఈయన టవల్ కట్టుకుని వస్తూనే ఉంటాడు. మహాన్ని ఎప్పుడు వచ్చినాడు అంటే ఆయనది ఎప్పుడో స్నానం అయిపోయి ఉంటుంది. ఈయన సముద్రానికి పోయేదానికి ఆ సముద్ర స్నానం అయిపోగొట్టుకొని బయటకు వస్తుంటాడు. ఆయనకు విచిత్రం అనిపించింది, ఏదో మాయ జరిగింది అని చెప్పేసి
ఆయన మళ్ళీ ఇద్దరు రిటర్న్ వస్తారు. ఈయన ఇక్కడే ఉంటాడు, ఆయనకి మాయ ద్వారా కనపడతాడు గణపతి. అప్పుడు తప్పు తెలుసుకుంటాడు. ఈ విధంగా తల్లిదండ్రుల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ప్రపంచంలో విజయం సాధిస్తారు. తల్లిదండ్రులను బాగా చూసుకునేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా విజయం సాధిస్తారు. తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో పెట్టినారనుకోండి, మీరు కూడా ఓల్డేజ్ హోమ్కి పోతారు ఖచ్చితంగా. కాబట్టి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలా. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, స్నేహితుల మాట వింటారు, చెడు స్నేహితుల మాట బాగా వింటారు. ఫస్ట్ తల్లిదండ్రుల మాట వినాలా. మీరు ఏమన్నా చేస్తే ఫస్ట్ తల్లికి చెప్పి చేయాలా అని చెప్తుంది శాస్త్రం. ఫస్ట్ మీరు ఏం చేసినప్పటికీ కూడా తల్లికి చెప్పాలంటే ఇంట్లో తల్లిదండ్రులకి ఇద్దరికీ చెప్పి చేయాలా అని చెప్తుందనమాట. ఎందుకంటే తల్లి గొప్పది, తండ్రి ఇంకా గొప్పవాడు. బాధ్యతగా మిమ్మల్ని పెంచుతాడు. తల్లి ప్రేమతో మిమ్మల్ని పెంచుతుంది. ఆ ప్రేమ బాధ్యత రెండూ ఇవ్వడానికి గణపతి మనకు ఆదర్శంగా ఉంటాడు. ఈయన బాగా ఒకసారి ఈయనకు భారతం రాయమని పంపిస్తారు. బ్రహ్మదేవుడు గణపతిని భారతం రాయమని పంపిస్తే అప్పుడు ఆయన వ్యాసుడు చెప్తూ ఉంటాడు భారతాన్ని, ఈయన రాస్తూ ఉంటాడు. ఈయన ఒక కండిషన్ పెడతాడు. ఏమని అంటే, మీరు ఎప్పుడు ఆపేస్తే నేను కూడా ఆపేస్తాను, మీరు చెప్తూనే ఉండాలా, నేను రాస్తూనే ఉండాలా అని చెప్తాడు. సరే అని చెప్పేసి వ్యాసుడు కూడా అంగీకరిస్తాడు. చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే ఆయనకి పెన్ను విరిగిపోతుంది, గంటం విరిగిపోతూనే ఒక దంతాన్ని తీసుకొని దాని మీద రాస్తాడనమాట. అట్లే కంటిన్యూ చేస్తాడు. మనం ఈ రోజులైతే మాకు పెన్ను లేదు, రాసేలేదు అనేది, ఇంట్లో పెన్ను లేదు, రాసేలేదని ప్రతి దానికి సాకు వెతుకుతూ ఉంటాం. కానీ ఆయన అట్లా అనుకోలేదు. తన గంటం తీసేసి ఆ గంటముతో ఆయన రాసినాడు. అందువల్లనే ఆయన ఏకదంతుడైనాడు. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి రోజు ఈరోజు మనకు. తర్వాత విజయ్ అన్న గారు, రాంబాబు అన్న గారు, వాళ్ళిద్దరూ మహాభక్తులు. మనకు ఎక్కడున్నప్పటికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఏటిగడ్డ బృందాన్ని ప్రేమించేటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు. అద్భుతమైనటువంటి ఈరోజు అంగారక సంకష్ట చతుర్థిని వాళ్ళు ఈరోజు చాలా శ్రద్ధాభక్తులతో ఆచరించినారు. వాళ్లకు పుణ్యం కలగడమే కాకుండా మనందరికీ కూడా పుణ్యం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మనల్ని అందరినీ ఆహ్వానించినారు. వీళ్ళందరూ కూడా రేపు ఏటిగడ్డ బృందం అందరూ కూడా చార్ధామ్ యాత్ర వెళ్తున్నారు రేపు. మరి వాళ్ళకి ఎటువంటి సంకటాలు కలగకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఎటువంటి అవరోధాలు కలగకుండా ఆ గణపతి వీళ్లకు చార్ధామ్ యాత్ర విజయవంతంగా పూర్తి చేసి వాళ్ళ యొక్క ప్రసాదాన్ని, వాళ్ళ యొక్క అనుభవాల్ని మనకి ఇవ్వాలని మరీ కోరుకుంటూ ఆ గణపతికి, తర్వాత ఆంజనేయ స్వామికి, అట్లే శ్రీరామచంద్రునికి మనమందరూ కూడా చక్కగా ప్రార్థిస్తాము. వాళ్ళ ఆరోగ్యాలతో వాళ్ళు ఆరోగ్యంగా ఆ యాత్ర ముగించుకొని రావాలని మనమందరూ కూడా మనసారా కోరుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మధ్యలో చేయడం చదువుతాను. आयतनवान् भवति यो अग्निर्वामायतनं वेद आयतनवान् भवति आहोवाग्निर्वामायतनम् आयतनवान् भवति एवं वेद इंटिवेलिदे गरुडाचलपति इंटिवेलुपगु ईश्वरुनितडु कंटिविनेडिदे गरुडाचलपति సింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి శ్రీ నరసింహుడు చిన్మయకాంతుడు దానవాంతకుడు దయానిధి నారామణిమల నమ్మిన వారిని నారామణిమల నమ్మిన వారిని పూనురుగాదే ఓ
అంత గదిలో తక్కువ